మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మన దరిద్రం కొద్దీ మన కేజ్రీవాల్ గారు మొన్న అరెస్ట్ అయిపోయారు. దాని మీద జర్మనీ ఏదో ఏడ్చిందంట. ఆ ఏడు పట్టుకొచ్చి కాసేపు మన పప్పుచోరు గారు ఏడ్చారు. ఆ వీడియోని చూడడం జరిగింది. దాని మీద మనం ఏదో కొద్దిగా మీతో మాట్లాడదాం అనుకున్నాను. వేరే పనుల వల్ల నాకు ఖాళీ కుదరలేదు. ఈరోజు మాట్లాడదాం అనుకుంటే అదే కేజ్రీవాల్ గారి అరెస్టుకు సంబంధించి అమెరికా కూడా ఏదో ఏడ్చింది. ఆ అమెరికా ఏడుపు మీద మన పొప్పేచారు గారు కూడా 4 కన్నీటి చుక్కలు జల్లారు. ఆ విషయానికి వెళ్ళే ముందు అసలు జర్మనీ విషయం మీద ఏమన్నారో చూద్దాం. కేజ్రీవాల్ గారి అరెస్టు మీద జర్మన్ స్పందన, దాని మీద భారత ప్రతిస్పందన ఈయన ఎనాలిసిస్ చెప్పారు. మేము అబ్జర్వ్ చేస్తున్నాము, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది, అక్కడ ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేస్తున్నారు, ఇటువంటి వ్యాఖ్యలు ఆ ప్రభుత్వం చేసిందట. ఆ విషయాన్ని ఉటంకిస్తూ భారతదేశంలోని ప్రజలే కాకుండా జర్మనీ లాంటి విదేశాలు కూడా ఆ విషయంలో తప్పుపడుతున్నాయి. పైగా జర్మనీ అనేది భారత్కు శత్రు దేశం ఏమీ కాదు, మోడీ గారికి మిత్ర దేశమే అనుకుంటూ కబుర్లు చెప్పారు. అది చెబుతూ ఈ విధంగా చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్నట్టుగా చెప్పారు. సరే, ప్రతిపక్షాలు అట్లాగే కేజ్రీవాల్ గారి అభిమానులు ఖచ్చితంగా దాని మీద అలజడి సృష్టిస్తాయి. విదేశాలు ఏవో అన్నాయి. ఇంతకీ విదేశాలు అన్న మాట కరెక్టేనా? భారతదేశంలో మోడీ కానీ బీజేపీ కానీ తమకు నచ్చినట్లు చేసే అవకాశం ఉందా? ఈడీ కేజ్రీవాల్ని ఎట్లా అరెస్టు చేసింది? సంబంధిత కోర్టు నుంచి సమన్లు తీసుకుందా? సంబంధిత కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్లు తీసుకుందా లేదా అన్న విషయాలు మన నాగేశ్వర్ గారికి తెలుసా? ఆఫ్కోర్స్ విదేశాలు అంటే గనక వాళ్ళు ఏదో న్యూస్లో ఏదో వచ్చిందో దాని మీద మాట్లాడి ఉండొచ్చు. మరి నాగేశ్వరరావు గారు ఎనలిస్ట్ కదా, ఈడీ అరెస్ట్ వారెంట్ ఎన్బిడబ్ల్యూ కోర్టు దగ్గర తీసుకుని దాని మీదే అరెస్ట్ చేసిందా లేదా అన్న విషయం చూసుకోవాలి కదా. నాకు తెలిసి ఈడీ ఎన్బిడబ్ల్యూ తీసుకుని, అదే నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు దగ్గర తీసుకొని దాని మీద వెళ్ళి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. ఆ అరెస్టు మీద కానీ ఆ ఎన్బిడబ్ల్యూకి ఎగ్నిస్ట్గా కానీ కేజ్రీవాల్ గారు ఏదో ఒక కోర్టుని కదిపి ఉంటారు. మరి ఆ కోర్టు బెయిల్ ఇచ్చిందా లేదా? ఇచ్చి ఉండకపోతే ఎందుకు ఇవ్వలేదు? ఆయనకు ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం కానీ దాని మీద బెయిల్ అప్లికేషన్ వేసి ఉంటే ఆ బెయిల్ అప్లికేషన్ని తిరస్కరించడం కానీ ఇటువంటి పనులు కోర్టు సొంతంగా చేసిందా లేకపోతే మోడీ చెబితే చేసిందా? అంటే ఇప్పుడు జర్మనీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, మోడీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేస్తున్నాడు అని జర్మనీ కానీ దేశంలో మరెవరైనా కానీ అంటే ఆ అరెస్టు వారెంట్ ఇచ్చిన కోర్టు కానీ ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు కానీ తనకు తానుగా సొంతంగా చేసుకున్నట్ట లేకపోతే మోడీ ఉత్తర్వుల ప్రకారం చేస్తున్నట్ట? ఒక విదేశీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ న్యాయ వ్యవస్థ మొత్తం మోడీ కంట్రోల్లో ఉంది, మోడీ చెప్పినట్టే చేస్తుంది అని కామెంట్ చేస్తే గనక మరి ఆ విషయం మీద ఆయన ఎందుకు స్పందించడం లేదు? నాగేశ్వరరావు గారు, ఇంతకీ కేజ్రీవాల్ గారి అరెస్టుకి ఎన్బిడబ్ల్యూ ఎవరిచ్చారు? కోర్టు ఇచ్చిందా, మోడీ గారు ఇచ్చారా? కోర్టు ఇచ్చిన అరెస్టు వారెంట్ని కూడా మీరు మోడీ గారే ఇప్పించారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంటే మన కోర్టులు అసలు ఎందుకు పనికిరానివా? మన న్యాయ వ్యవస్థ అంత చచ్చుపుచ్చు న్యాయ వ్యవస్థ అంటారా? మీరేం చెప్పాలి? కనీసం ఈడీ న్యాయ వ్యవస్థని లొంగ తీసుకుని ఆ పని చేసింది అని అయినా చెప్పాలి. లేకపోతే కనుక జరిగిన అరెస్టు చట్టబద్ధము అని చెప్పాలి. అది చట్టబద్ధము కాదు, అది తప్పు అంటే ఏ విధంగానో ఆ విషయం కూడా చెప్పాలి. మీరిక్కడ ఇంకొక మాట అన్నారు, జర్మనీ మన దేశానికి శత్రు దేశం కాదు, అట్లాగే జర్మనీ మోడీ గారికి చాలా క్లోజ్ ఫ్రెండు అన్నట్టుగా చెప్పారు. మీరు ఆ మాట అన్నారు అంటే మీకు అంతర్జాతీయ వ్యవహారాల గురించి ఈ సమాత్రము ఇంగితము నాలెడ్జి లేదు అని అనుకోవాలి. ఎందుకంటే విదేశీ వ్యవహారాలలో ఎవడు ఎవడికి శత్రువు కాదు, ఎవడు ఎవడికి మిత్రుడు కాదు. ఏ దేశమైనా ఇంకొక దేశంతో ఒక విధంగా వ్యవహరిస్తుంది అంటే
తన దేశానికి అందులో లాభం ఎంత అన్నది ఆలోచించుకోవడమే. అంతేగాని ఆయా నాయకుల స్వప్రయోజనాలు, వాళ్ళ అభిప్రాయాలు అక్కడ దబ్బవు. ఎందుకంటే ఒకప్పుడు మనం చాలా మంచివాళ్ళము, మనం సాధు స్వభావులము అనుకుంటూ మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చైనాకి దారాదత్తం చేశారు ఒకప్పటి ప్రధాని నెహ్రూ గారు. దాని ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా. అంటే అది తప్పుడు వ్యవహారం. స్నేహము, శత్రుత్వము ఏమీ ఉండదు. మన దేశం ఏ దేశం గురించి అయినా ఒక మంచి మాట మాట్లాడినా, చెడు మాట మాట్లాడినా అందులో మన దేశానికి ప్రయోజనం ఉండే విధంగానే మాట్లాడాలి. జయశంకర్ గారు, మోడీ గారు అదే చేస్తున్నారు. అట్లాగే జర్మనీ వైస్ ఛాన్సలర్ అయినా సరే, అంతకు మించి ఇంకేమీ కాదు. అయితే నాగేశ్వర్ గారు ఒక్కటి ఒప్పుకోవాలి, ఈ ఖలిస్తానీ పన్నున్న ఆయన మోడీకి ఫ్రెండ్ అయితే కాదు కదా. అంతేకాదు, మోడీ పంజాబ్లోకి వస్తే చంపేస్తాం అని ప్రసంగాలు కూడా చేశాడు. మరి మన కేజ్రీవాల్ గారి అరెస్టును ఉటంకిస్తూ ఆ పన్నున్ గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. $16 मिलियन खालिस्तानी पखी तिराने दिता ए आम आदमी पार्टी दी सरकारां बनाउण नु ఖలిస్తానీ మూమెంట్కి సాయం చేయడం కోసం 2014 నుండి 2022 మధ్య కాలంలో కేజ్రీవాల్ గారు మా దగ్గర $16.7 మిలియన్ తీసుకున్నారు. ఈ మాట అన్న పన్నూన్ గారి గురించి ఇంక చెప్పక్కర్లేదు కదా. మోడీ గారికి భయంకరమైన శత్రువు. ఆయనకు మోడీ గారు భయంకరమైన శత్రువు. మరి తమ మిత్రుడైన కేజ్రీవాల్ గారి మీద తమ శత్రువు అయిన మోడీ గారు అంత భయంకరమైన చర్య తీసుకున్న సమయంలో ఆ మోడీ గారికి సపోర్టుగా పన్నూన్ గారు ఎందుకు మాట్లాడారు అంటే మీ రీజనింగులు తీయడానికి అవకాశం లేదు. అంతర్జాతీయ వ్యవహారాలు అలాగే ఉంటాయి. అంతేగాని జర్మనీ మోడీ గారికి మిత్ర బృందమే అయినా సరే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడింది, ఇటువంటి సొప్పనాతి కబుర్లు మీరు చెప్పకూడదు సార్. మీరు ఎనలిస్టు. మిత్రులారా, ఆ వెనకాల అమెరికా కూడా ఏదో అలాంటి మాటే మాట్లాడింది. దాని మీద ఈయన ఎంత పండగ చేసుకున్నాడో చూడండి. పూర్వం అయితే ఆ ప్రెస్లో ఏది చెబితే మనం అదే నిజం అనుకునేవాళ్ళం. ఇప్పుడు దాన్ని తిరగేసి మరగేసి బొక్కలుంటే అందులో కళ్ళు పెట్టి లోపడకు చూసి దాన్ని అనాలిసిస్ చేసేసుకొని అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. ఆ విషయాన్ని ఈయన ఎప్పటికీ గ్రహించకుండా తన పురాతన పద్ధతిని ప్రదర్శిస్తున్నారు. అసలు ఈయన ఏమంటున్నారో ఒకసారి చూడండి. అమెరికా విదేశాంగ ప్రతినిధి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన స్పందించారు. గతంలో అనేక మంది అరెస్ట్ అయ్యారు, కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అమెరికా ఇప్పుడు జర్మనీ తర్వాత మరో దేశం స్పందించడం. గతంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళెవ్వరి విషయంలోనూ కూడా పట్టించుకొని జర్మనీ, అమెరికాలు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ప్రశ్నిస్తున్నాయి అంటున్నారు. అవునండి, గతంలో విషయం ఎందుకు? ఇప్పుడే కవితను అరెస్టు చేశారు, సిసోడియాని అరెస్టు చేశారు. అప్పుడు ఎప్పుడూ పట్టించుకొని అమెరికా, జర్మనీలు కేజ్రీవాల్ విషయంలోనే ఎందుకు స్పందించాయి అంటే అందులోనే అర్థమవుతుంది కదా. బహుశా కేజ్రీవాల్ కూడా జార్జ్ సోరోస్ ద్వారా ఆయా దేశాలు పాలు పోసి పెంచుకున్న పిల్ల అయి ఉండొచ్చు. మనం కూడా అంతే కదండి. ఎవరెవరికో ఏదో జరిగితే మనం ఏం పట్టించుకోం. అదే మనం పాలు పోసి పెంచుకున్న పిల్లతోటి ముంగిసి యుద్ధం చేస్తుంటేనే మనం కంగారు పడతాం, అవునా? బహుశా తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ పిల్ల ఈడి అనే ముంగిస చేతిలోకి పడడంతో వాళ్ళు కంగారు పడుతున్నట్టున్నారు. స్పందిస్తూ ఏమన్నది, వీ హోప్ దట్ దెర్ విల్ బి ఏ ఫ్రీ ట్రాన్స్పరెంట్ లీగల్ ప్రాసెస్ అని వ్యాఖ్యానించింది. అదండి, మీకు అర్థమైంది కదా అమెరికా ఏముందో. అమెరికా ఏమని ఆశిస్తుందంటే కేజ్రీవాల్ గారికి న్యాయస్థానాలలో చాలా న్యాయంగా న్యాయం లభించాలి అని ఆశిస్తున్నాం అంటుంది. దాని అర్థం ఏంటండి? అమెరికా ఏమనుకుంటుంది అంటే మనం న్యాయస్థానాలలో కేజ్రీవాల్ గారికి న్యాయం లభించదు అని అంటున్నట్టుంది. నాకైతే అట్లా అనిపించింది. మీకు అలాగే అనిపించాలి కదా, మరి ప్రొఫెసర్ గారికి కూడా అలాగే అనిపించాలి కదా. అంటే అమెరికా దృష్టిలో భారత న్యాయ వ్యవస్థ సోనాగంజ్లోను, రెడ్ లైట్ ఏరియాలోను వ్యాపారం చేసుకునే వాళ్ళలా ఆ స్థాయిలో ఉంది అన్నట్టుగా అమెరికా భావిస్తున్నట్టుంది. అందుకే ఆ మాట అనగలిగింది. అంటే మోడీని దొంగని చెయ్యాలి అనుకుంటే మోడీని అనాలి కదా. కానీ అమెరికా ఏమంటుంది? భారత న్యాయ వ్యవస్థని కించపరుస్తుంది. మరి మన నాగేశ్వరరావు గారు దాంట్లో ఏ విధంగా స్పందించారో చూద్దామా? అంటే ఫెయిర్ ట్రాన్స్పరెంట్ లీగల్ ప్రాసెస్,
న్యాయమైన పారదర్శకమైన న్యాయ ప్రక్రియ, ఎలాంటి వివక్ష లేకుండా కక్ష లేకుండా ఉండే ఫెయిర్గా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది, న్యాయం అందుబాటులో ఉంటుంది అని వ్యాఖ్యానించారు. మనందరికీ తెలిసిందే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. కానీ ఈయన విషయంలో న్యాయ వ్యవస్థ ఇలాగే ఉండాలని అమెరికా కోరుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళ విషయంలో కానీ లేకపోతే మీరు ఊరుకుంటే ఈయన విషయంలో కానీ న్యాయ వ్యవస్థ ఈ విధంగా పనిచేయదు, కాబట్టి ఈ విధంగా పని చేయాలి అని అమెరికా కోరుకుంటుంది అని నేనన్నమాటనే ఆయన అన్నాడు కదా. మరి దాని మీద ఆయన ఇంకా ఏం స్పందించాడు? మరి జర్మనీ విషయంలో అంత తీవ్రంగా స్పందించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా దౌత్యవేత్తలకు కూడా పిలిపించి తమ నిరసన వ్యక్తం చేయగలుగుతుందా? అర్థమవుతుందా? ఈయన తెలివి, అతి తెలివి. జర్మనీ ఏదో అందని మోడీ ప్రభుత్వం జర్మనీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. మరి అదే లెఫ్ట్ అండ్ రైట్ మోడీ ప్రభుత్వం అమెరికా కూడా ఇస్తుందా అని అడుగుతున్నారు అయ్యగారు. ఎందుకంటే జర్మనీ అన్న మాటే అమెరికా కూడా అన్నది కాబట్టి. చూసారా ఎంత తెలివైన ప్రశ్న వేశాడో. ఇప్పుడు జర్మనీతో వ్యవహరించిన విధంగా అమెరికాతో వ్యవహరించలేదనుకోండి, చూసారా మోడీకి అమెరికా అంటే సూచు. అందుకనే జర్మనీ చిన్న దేశమైన జర్మనీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అమెరికా దగ్గరికి వచ్చేటప్పటికి కింద మీద మూసు కూర్చున్నాడు మోడీ అని ఎక్కరిస్తాడు. అదే జర్మనీతో వ్యవహరించినట్టుగానే అమెరికాతో కూడా వ్యవహరించి అమెరికాతో తగులు పెట్టుకుంటే అమెరికా భారత్ బాంధవ్యంలో పగుళ్ళు ఏర్పడతాయి. అప్పుడు మోడీ ఇరకాటంలో పడతాడు, గిలగిల్లాడతాడు. అప్పుడు మోడీకి విదేశీ వ్యవహారాలే తెలియదు అని నవ్వుకోవచ్చు. ఇది దిక్కుమాలిన తెలివి. ఈయనలాంటోడు ఎట్లా మాట్లాడాడు అని వీళ్ళకి కావలసినట్టుగా మోడీ అలా వ్యవహరిస్తాడా? చేసేది ఖచ్చితంగా చేస్తాడు. మంచి సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అలాంటి సమయంలో మరి అమెరికా ఎందుకు రియాక్ట్ అయింది? ఇదేం ప్రశ్న అండి? ఇలాంటి ప్రశ్న వేసేటట్టు చిన్న కుర్రోళ్ళలాగా. ఇప్పుడు ఆడవాళ్ళు పేరెంటాలు పెట్టుకుంటారు. ఆ పేరెంటాలకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మంచి దుస్తులు వేసుకొని మంచి నగలు వేసుకొని అందంగా ముస్తాబై వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనుకోండి. ఆ విషయంలో అందరూ ఆమెను అభినందిస్తారు. కానీ అక్కడ ఆమె మాట పొరలడమో ఏదో చిన్న మిస్టేక్ చేసిందనుకోండి, వాళ్ళందరూ ఆమెను ఏదో విధంగా ఇల్ట్రీట్ చేయడానికి చూస్తారు. అలాగే ఏదైనా మీటింగ్లోనో కార్యాలయంలోనో ఒక వ్యక్తికి అభినందనలు వెల్లువెత్తితే అలా అభినందించిన వారిలో చాలామంది ఏమాత్రం అవకాశం వచ్చినా ఆ వ్యక్తిని తోలనాడాలి అనుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళు తమకంటే మంచి పేరు తెచ్చుకుంటున్నారు అని బాధ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ శనగలు పంచిపెట్టుకునే పేరంటంలోనో పొద్దున 10 నుంచి 5 వరకు కూర్చునే ఆఫీసులోనో సాయంత్రం 7 నుంచి 9 దాకా జరిగే మీటింగ్లోనో అటువంటి మనస్తత్వం ఉంటే ఈ ప్రపంచాన్ని పాలించిన అగ్రరాజ్యాలకు ఆ అవమానం ఉండదా? 10 సంవత్సరాల క్రితం ఇండియా పరిస్థితి ఏంటి? అగ్రరాజ్యాల ముందు, అగ్రరాజ్యాలేంటి తెల్లతోలు దేశాలన్నింటి ముందు కూడా ఇండియా పరిస్థితి ఏంటి? అందమైన అమ్మాయి కాళ్ళ చుట్టూ తిరుగుతున్న లాబ్రడార్ కుక్క పిల్ల లాంటిదే కదా. ఇండియాలో బాంబులు పేలి కొంతమంది చనిపోతే అమెరికా దగ్గరికి వెళ్ళి చూసారా మా గోకుల్ చాట్లో పాకిస్తాన్ బాంబులు పేల్చింది అని వాళ్ళకి చెప్తే ఆ అగ్రరాజ్యాలు ఇండియాకి ఏం చెప్పేవి? అలాగా నువ్వు వాడినేమి అనుకో, వాడు బాధపడతాడు, వాటి సంగతి మేం చూసుకుంటాం అని అంటే ఏం చేసేది ఇండియా? ఆ అగ్రరాజ్యాల కాళ్ళు మొక్కి వచ్చేది. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? వాడింట్లో బాంబు పేలితే వాళ్ళొచ్చి మోడీని బతిమాలుతున్నారు. అవునా కదా? వాడి ఇల్లు అంటే వాడు ఉంచుకున్న వాళ్ళు, వాడి ఉంపుడు గెత్తలు, వాడి పనివాళ్ళు, వాడి బానిసలు అందరి ఇళ్ళు కూడా వాడి ఇళ్ళుగానే మనం అనుకోవాలి. మీకు ఇంకా అర్థం కావలేదు కదా? ఉక్రెయిన్లో పేలిన బాంబుల గురించి మోడీనే కదా బతిమాలుతున్నారు దాన్ని ఆపించమని. ఆ పరిస్థితికి రావడం ఏంటి? 10 మందికి తీర్పు చెప్పవలసిన మేము ఆ మోడీ గారి దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పించుకోవడం ఏంటి? కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెట్టైనా సరే ఆ మోడీ గారిని అక్కడ ఓడించాలి. ఆ అగ్రరాజ్యాల ఆకలి తీర్చడానికి జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు ఎట్లాగో ఉంటారు. ఏమాత్రం చిన్న అవకాశం వచ్చినా అంతర్జాతీయంగా ఇండియాని తద్వారా మోడీని
అవమానపరచడానికి ప్రయత్నించాలి. అందులో భాగమే అమెరికా జర్మనీల ఈ కామెంట్లు. అదండి, అమెరికా జర్మనీలు ఇలా ఎందుకు స్పందించాయి ఆయన అడిగాడు కదా, ఆయనకు తెలియదు కాబట్టి మనం చెబుదాం అండి. సో ఇప్పుడు అమెరికా జర్మనీ తర్వాత ఇంకా ఎన్ని దేశాలు రియాక్ట్ అవుతుందో తెలియదు. అంతర్జాతీయంగా భారతదేశానికి ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ కాదా? ఇంకా ప్రపంచంలో మిగిలిన చిన్న చితక దేశాలు కూడా ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని మోడీ మీద దండెత్తాలి అని అయ్యగారు కోరుకుంటున్నారు. ఇంకా ఎన్ని దేశాలు ప్రతిస్పందిస్తాయో తెలియదు అని అన్నాడు. దాని అర్థం అదే కదా. అయినా కానీ ఎవడికో చంకలో దొరదెత్తి చెయ్యి పైకెట్టి ఆ చంకలో గోక్కుంటూ ఆ చంక మన వైపు ఫేస్ చేసాడు అనుకోండి, అందువల్ల మనకేమన్నా దురద వస్తుందా? రాదు కదా. మోడీ ప్రభుత్వానికి ఒక డిప్లొమాటిక్ ఛాలెంజా, ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూరా? అయ్యా, మీరు ఎంత ఆశించినా సరే, మీ విదేశీ వ్యవస్థలు ఎంత ఆశించినా సరే, అది ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమైపోదు. భారతీయ ఓటర్ ఏమీ అమాయకుడు కాదు. ఇది మా దేశంలో ఉన్నటువంటి నాయకుల అరెస్టులు కావాలా వద్దా అనేది మా దేశ చట్టాలు, మా దేశ వ్యవస్థలు చూసుకుంటాయి. కానీ అమెరికా జర్మనీ వ్యాఖ్యానించడం ఏంటి అనే ప్రశ్న ముందుకు రావాలి కదా. వెరీ గుడ్, విషయాన్ని పట్టుకున్నారు. మరి ఇదే ప్రశ్నను మీరు అమెరికాకు సంధించాలి కదా. కోర్స్ మీ ప్రశ్న అమెరికా దాకా వెళ్ళకపోవచ్చు, వెళ్ళిన మీ ప్రశ్నను వాళ్ళు పరిగణనలోనికి తీసుకోకపోవచ్చు. ఎందుకు అంటే మీ గురించి వాళ్ళకి తెలియదు కదా. కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఓహో ఇది నిజమే కదా, మంచి విషయం చెప్పారు అని అనుకుంటారు. కానీ మీరు ఎందుకు అలా ప్రశ్నించట్లేదు? ఇండియా అంతర్జాతీయంగా తన గౌరవాన్ని పోగొట్టుకోవడం, అంతర్జాతీయంగా తన డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ను ప్రశ్నించేటువంటి స్వభావం రావడం, అలా వస్తుందని మీరు అనుకున్నారు అంటే గనక మీ ఉద్దేశం ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ గారికి కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్, NBW అంటారు, అరెస్ట్ వారెంట్. అటువంటి NBWను కోర్టు ఇవ్వడం అన్నది కానీ, కేజ్రీవాల్ గారి బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడం కానీ, ఇవన్నీ కూడా న్యాయస్థానాలు మోడీ గారి ఉత్తర్వుల ప్రకారం జరుగుతున్నాయి అని మీరు అనుకుంటున్నారా? అట్లాగా విదేశాలు అనుకుంటున్నాయా? ఎందుకంటే మన కోర్టులు ఇండిపెండెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, అంతేనా? ఈవెన్ మోడీకే తొక్క తీస్తుంది సుప్రీంకోర్టు. అటువంటి సుప్రీంకోర్టు మీద అమెరికా కానీ జర్మనీ కానీ అవమానపరుస్తూ మాట్లాడితే మీరు మోడీని తప్పు పట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వాళ్ళనే అదేంటయ్యా మా న్యాయ వ్యవస్థను అట్టాకంటావు, ఎలక్షన్ బాండ్ ఇష్యూలో మా మోడీనే బట్టలు ఇప్పించి రోడ్డు మీద నుంచో పెట్టడానికి కోర్టులు ప్రయత్నిస్తుంటే మీరు ఆ కోర్టునే ఇలా ఎందుకు అవమానపరుస్తున్నారు అని అడగలేరా? ఓహో, మీరు అలా అడిగితే జార్జ్ సోరోస్ గారు ఒప్పుకోరా? సరే సరే. ఇవాళ మనం చూసాం, ఇటీవల రష్యాలో ఆపోజిషన్ లీడరు ఆ జైల్లోనే చనిపోయాడు. పుటిన్ను విమర్శిస్తూ ఉంటారు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని. చైనాలోని జింపింగ్ ప్రభుత్వాన్ని అమెరికా, పశ్చిమ దేశాలు విమర్శిస్తూ ఉంటాయి. ఆ పశ్చిమ దేశాలు విదేశాల గురించి పక్కన పెట్టండి, మీ సంగతి చెప్పండి. ఆ రష్యాలోను చైనాలోను పడేసినట్టుగా సరైన ఆధారము సరైన కారణము లేకుండా ఎవరినన్నా తీసుకెళ్ళి అట్లా జైళ్ళల్లో పాడేసే అవకాశం భారతదేశంలో ఉందా? ఎందుకండి ప్రజలలో ఇటువంటి అసత్య భావాన్ని, అబద్ధాలను, పెంటను చూపించడానికి ట్రై చేస్తున్నారు? భారతదేశానికి పాకిస్తాన్కో, భారతదేశానికో మరో దేశానికి కంపారిజన్ కూడా లేదు. అయినా కూడా ఇండియాలో జరిగిన అరెస్టు పైన అమెరికా స్పందిస్తే మరి అమెరికాను మోడీ ప్రభుత్వం అడగాలి కదా. ముసలాళ్ళతో ఇదే ప్రాబ్లం. ఏ విషయాన్ని దేనికి లింక్ పెట్టి ఎవడిని డౌన్ ప్లే చేయాలనుకుంటారో అది సరిగ్గా చేయలేరు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసినప్పుడు కూడా మాట్లాడని అమెరికా ఇప్పుడు ఎందుకు మాట్లాడింది? ఆ విషయాన్ని తిరిగి ప్రశ్నించగలరా అని అడుగుతున్నాడు. అదేనండి, మీకు ఇంకా అర్థం కాలేదా? పాకిస్తాన్ అనేది ఎవరు? కుక్కపిల్ల. అది ఎక్కడుంది? ఒక చైన్కు ఉంది. ఆ చైన్కు ఒకవైపు అమెరికా చెయ్యి ఉంటే రెండో వైపు పాకిస్తాన్ అనే కుక్కపిల్ల మెడ ఉంది. అటువంటి కుక్కను అమెరికా ఏమైనా అనగలదా? దాన్ని అన్నా దానికి అవసరం ఏంటి? ఎవరిని కొట్టాలి? తనకు పోటీగా ఉన్నవారిని కొట్టాలి, తన స్థానానికి ఎసరు పెట్టేవాళ్ళను కొట్టాలి. మోడీని ఇరకాటంలో పెట్టడానికి అమెరికా ఆ మాట అంది.
దానికి ఎలా ప్రతిస్పందించాలి అన్న విషయం మీకంటే నాకంటే ఆ మోడీకి బాగా తెలుసు. మీరు కానీ నేను కానీ ఆయనకు ఆ సలహాలు ఇవ్వక్కర్లేదు. ఇండియాలో జరుగుతున్న పరిణామాల్ని గ్లోబల్ కమ్యూనిటీ గమనిస్తాయి. భలేవారు సార్, ఇట్లాంటి మాటలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోకండి. ఇండియాలో జరిగే వాటినే కాదు సార్, ప్రతి దేశంలో జరిగే విషయాలను కూడా గ్లోబల్ కమ్యూనిటీ గమనిస్తూనే ఉంటుంది. ఆ విషయంలో తమ దేశానికి ఏ విధంగా వ్యవహరిస్తే లాభదాయకంగా ఉంటుందా అన్న విషయాన్ని ఆలోచించుకుని బేరీజు వేసుకుని ఉపయోగం ఉంటే స్పందిస్తుంది, లేకపోతే కింద మీద మూసు కూర్చుంటుంది. ఈ మాత్రం తెలియకుండా భారతదేశాన్ని మాత్రమే గ్లోబల్ కమ్యూనిటీ వాచ్ చేస్తుంది అని ఎందుకు సార్? ఈ ఇంటగ్రేటెడ్ ప్రపంచంలో మన దేశ క్రెడెన్షియల్స్కు మీరేం కంగారు పడకండి సార్, మన దేశ క్రెడెన్షియల్స్కు ఏమీ ఉండదు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఆ విదేశాలు ఏ విధంగా మాట్లాడినా సరే ఎలక్షన్స్లో ప్రజలు భారీగా తీర్పిస్తారు. ఆ తీర్పే ఆ దేశాలకు సమాధానంగా నిలబడుతుంది. మన దేశ స్వేచ్ఛాయుత న్యాయ వ్యవస్థకు, మన దేశ స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థకు, మన ప్రజాస్వామిక వ్యవస్థ పైన అంతర్జాతీయంగా అనుమానాలు, ప్రశ్నలు రావడం. అమ్మయ్యా, మీకు అర్థం కాలేదేమో అనుకుంటున్నాను. మీకు అర్థమైందన్నమాట. అవతలి వాడు మన దేశ న్యాయ వ్యవస్థను హీనంగా మాట్లాడుతున్నాడు. ఆడు అట్లా మాట్లాడాడు సరే, మీరు నమ్ముతున్నారా? ఈ కోర్టులు కావాలని ఎన్బిడబ్ల్యూలు ఇచ్చాయి, బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ చేశాయి అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? మోడీ వల్లే అట్లా జరిగింది అనుకుంటున్నారా? మీ మాటలు వింటుంటే మీ మనసులో అదే ఉంది అనుకుంటున్నాను. మన దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామిక భారతదేశ గౌరవాన్ని దెబ్బతీయకూడదన్నదే నా ఆవేదన. మీ ఆవేదన కేవలం కేజ్రీవాల్ గారి గురించేనా? మరి కవితక్క గురించి మీరు ఆలోచించరా? ఆవేదన పొందరా? మరి సిసోడియా గురించి మీరు ఆలోచించరా? ఆవేదన పొందరా? ఇప్పుడు ఈడీ కేసుల్లో అరెస్ట్ అయిన వారెవ్వరూ కూడా ఏ విధమైన నేరము చెయ్యలేదు, వాళ్ళు అమాయకులు, వాళ్ళను ఈడీ కోర్టు ద్వారా అరెస్టు చేసింది అని మీరు నమ్ముతున్నారా? మరి అట్లా నమ్మితే అమెరికా కూడా మీ మాటే నమ్మాలి కదా. అటువంటప్పుడు అమెరికా, జర్మనీలు సిసోడియా గురించి, కవితక్క గురించి కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు అలా ఎందుకు మాట్లాడలేదు? ఈ విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. మాకైతే ప్యూర్ క్లారిటీ ఉంది. ఎవరికి ఓటేసి ఎవరిని గెలిపించాలో మాకు తెలుసు. మేము ఆ పని చేసిన తర్వాత ఆ జర్మనీ కానీ అమెరికా కానీ మూసుకుంటాయి కింద మీద. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.